మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో నర్సనపేట అనే చిన్న గ్రామం. నాకు జాబ్ వచ్చిందనే ఆనందం కన్నా మా పేరెంట్స్ అందరి ముందు ఈ రోజు ఇలా నిల్చున్నారు. నా కూతురు ఈ జాబ్ సంపాదించుకుందనే వాళ్ళకి ఆ ప్రౌడ్ మూమెంట్. నాకు ఈ లైఫ్ లో ఇంకేం అక్కర్లేదు, ఒక్క మూమెంట్ నాకు చాలు. 10th లో నేను అసలు చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ ని. బ్యాంక్ అమ్మతో వెళ్ళినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చూస్తే నేను కూడా ల్యాండ్ లో అవ్వాలని చిన్నప్పుడు అనుకునేదాన్ని. డెస్టినీ ఈ రోజు నేను ఆ పొజిషన్ లోనే సాధించి ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ ని చాలా సార్లు రాసి ఫెయిల్ అవ్వడం ప్రతిసారి కూడా మా ఫాదర్ ఒకటే చెప్పేవారు, నువ్వు ఓడిపోయినా సరే ప్రతిసారి నీ వెనక నేను ఉన్నాను. ఈ రోజు నేను చాలాసార్లు మా పాపని అడిగే ఉన్నా, అమ్మ అప్లికేషన్ పెడుతున్నప్పుడు ప్రతిసారి కూడా డాడీ 6 మార్కులో దీనిలో మిస్ అయిపోతాను, నీ ప్రయత్నం ఏదైనా వదలకు, ఎన్నైతే అని పెట్టు, ఎన్నిసార్లు అయినా పోరాటం చేయి, విజయం నీకు దక్కుతుందని చెప్పాను. మీరు కూడా పిల్లలు మీ తల్లిదండ్రులు మీకు పంపించుంటారు కదా, కొంతమంది అటు ఇటు తిరుగుతుంటారు. అలా కాదమ్మా, మేము అంటే నాకు ఉందని కాదు లేదని కాదు, వాళ్ళ కళను సాకారం చేసినప్పుడే మీరు తల్లిదండ్రులకు ఇచ్చే పెద్ద బహుమతి అదేనమ్మా. నేను రాసే ముందే నేను డ్రిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు నాకు 50-60 అలా వచ్చేది. నేను డ్రిప్ ప్రోగ్రామ్ నుంచి వచ్చేటప్పటికి నాకు 80s లో రావడం స్టార్ట్ అయ్యాయి. నా సక్సెస్ కి డ్రిప్ ప్రోగ్రామ్